కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతుంటే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే అర్థం కాని చాలామంది మాటలతోనే వారి భక్తిని సరిపెట్టేసుకుంటున్నారు. మాటలు మూటలు అయిపోయి కోటలు దాటేస్తుంటాయి. వారు పాడే పాటల్లో చూస్తే నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా అని పాడతారా? యేసు ప్రభుతో సంబంధం లేకుండా ఎన్ని పనులు చేసేస్తారో, యేసు ప్రభుతో అవసరం లేకుండా ఎంత దూరం వెళ్ళిపోతారో, యేసు ప్రభు బిడ్డలు కాదన్నట్టుగా బ్రతుకుతారు. వారి మాటలు చూస్తే కోట్లు దాటిపోతాయి, వారి పనులు చూస్తే యేసు ప్రభువుకి వారికి సంబంధం లేదు అన్నట్టే వారి పనులన్నీ సాక్ష్యం చెప్తాయి. బైబిల్ ఏమంటుందనంటే, దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు. స్తోత్రం. నువ్వు మాటలు చెప్తావా, పాటలు పాడతావా, లేక మాట్లాడడం మానేస్తావా, పాటలు కూడా పాడవా? కాదు కాదు. ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావా? నీ బ్రతుకు, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం శక్తివంతమైనదిగా ఉండాలి. అది దేవుని రాజ్యం అంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎలా ఉండాలి? శక్తివంతమైన భక్తి చేయాలి. దేవుని రాజ్యం అంటే చాలామంది మాటలు చెప్తే చాలు అనుకుని మాటలతోనే వారి భక్తిని సరిపెట్టేసుకుంటున్నారు. మాటలు ఊరకనే మాట్లాడతారు. నీ మాటలు అసలు ఎందుకు ఉపయోగపడవని బైబిల్ చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. మనం మాట్లాడే మాటల్లోనంట ప్రసంగి అంటాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడే మాటల్లో వ్యర్థమైన మాటలు అనేకం ఉంటాయంట. ఏ మాటలు ఉంటాయి? వ్యర్థమైన మాటలు, అనవసరం, వాటి వలన ఉపయోగం ఉండదు. కొంతమంది అంటుంటారు, నేను అంటే ఏంటి అనుకుంటున్నావు? నువ్వేమైతే ఎవరికి ఉపయోగం? స్తోత్రం. నా గురించి తెలుసా? ఎవరి గురించి? నీ గురించి తెలుసుకుంటాను. పోనీ నీ ఏంటి ఉపయోగం? అసలు నేనేం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఇలాంటి డంబపు మాటలు పలుకుతూ ఉంటారు కొంతమంది. డంబపు మాటలు పలికినా, లేకపోతే డాబు డూబు మాటలు పలికినా, లేకపోతే అసలు దేవునికి సంబంధం లేని, దేవునితో పని లేని ఉత్తుత్తి మాటలు పలికినా ఉపయోగం లేదు. దేవుని రాజ్యం అంటే ఊరకనే మాటలు చెప్పటం కాదు. స్తోత్రం. ఏం కాదు, ఊరకనే మాటలతో సరిపెట్టుకుంటే చాలదట. నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం శక్తితో ఉండాలి. స్తోత్రం. దేంతో ఉండాలి? శక్తితో. ఇలా కొరింథీ సంఘం కూడా మాటలు బాగా నేర్చిందటండి. ఏమి నేర్చుకుంది చెప్పాలి. కొరింథీ సంఘమే కాదు, ఇది నన్ను అనేకమైన సంఘాలు మాటలు తెగ నేర్చేసుకున్నాయి. ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎవరిని ఏ మాట అంటారో కూడా తెలియదు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడే వారి గురించి తిమోతికి రాస్తూ ఏమంటే పౌలు గారు ఏమని చెప్తున్నారో ఒక్క మాట మనం చదివిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఒకసారి తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చదవండి. ఒకసారి 14 నుంచి చదవండి. 14 నుంచి బాగుంది. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకం చేయి. దేవుని ఎదుట యోగ్యుడిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవటానికి జాగ్రత్త పడు.
అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. కొరుకు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకుతాయి. వారిలో హుమెనయును ఫిలియోతును ఉన్నారు. చూడండి, పునరుత్థానము గతించిపోయిందని చెబుతూ సత్యము విషయము తప్పిపోయి కొందరిని విశ్వాసమును చేర్పుతా ఉన్నారు. ఈ మాటలు వినండి. దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు. ఇక్కడ వినువారిని చెరపటానికే గాని మరి దేనికి పనికిరాని ఆ మాటలను గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దు. అవి ఎందుకు పనికిరావు. అలాంటి మాటలు మాట్లాడే వారితో వాదం పెట్టుకోవద్దు. మరి నువ్వేం చేయాలి? దేవుని ఎదుట యోగ్యుడిగా, ఇంకా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా. మనుషులకు కనబరుచుకోమంటలేదు ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మనుషులతో చప్పట్లు కొట్టించుకోవటానికి, మనుషులతో దండలు వేయించుకోవటానికి, మనుషులతో మార్కులు వేయించుకోవటానికి అయితే అసలు మన వాక్యం బోధించాల్సిన అవసరం లేనే లేదు. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. వాక్యం బోధించినప్పుడు ఎవరికైనా నచ్చితేనే మనం సరిగా చెప్పలేదని అర్థం చేసుకోవాలి. స్తోత్రం. కొంతమంది ఒక్కోసారి చెప్తారు, పాస్టర్ గారు ఈరోజు మాత్రం చింపేశారండి. అప్పుడు మనకు అర్థం చేసుకోవాలి, అలా మాటతో మన గుండెను చీల్చి పడేశారని. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మనుషులు చప్పట్లు కొడతారు. చప్పట్లతోనే వారి ఆత్మీయ జీవితం ఆగిపోద్ది. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎంతవరకు ఎదిగింది అంటే వారికి ఇష్టమైన మాటలు వినబడినప్పుడు చప్పట్లు కొట్టడంతోనే ఆరిపోయింది. అంతకు మించి ఎదగట్లేదు. వారికి నచ్చిన మాటలు వినబడితే చప్పట్లు, ఎక్కడైనా గుచ్చుకుంది అని అంటే ఇంకంతే, తప్పడైపోవడమే. స్తోత్రం. అందుకనే వినేవారిని చెరపటానికే కానీ మరి ఇంకా దేనికి పనికిరాని మాటలు మాట్లాడతారంట కొంతమంది. వీళ్ళు చివరికి ఏం చేస్తారనంటే, మనం ఆ చివరి మాటలో చదివాం 18లో, కొందరి విశ్వాసాన్ని వారు చెరుపుతారట. దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు. కనుక నిన్ను చెరపటానికి వినబడే మాటలను గురించి నువ్వు పట్టించుకోవద్దని నా దేవుని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. వారు ఏం చేస్తారు అని అంటే 14 మనం చదువుతున్నాం, 16వ వచనం చదువుతున్నాం. అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు విముఖుడిగా ఉండాలి. అట్టి మాట్లాడే వాళ్ళు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు. కొరుకు పొండు పాకినట్టుగా వారి మాటలు పాకిపోతాయి అంట. అపవిత్రమైన వట్టి మాటలు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఎప్పుడైనా ఒక ఇద్దరు విశ్వాసులు కలిసి కూర్చున్నప్పుడు దేవుని సన్నిధానంలో మీరు విన్న వాక్యమును గురించి ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? ఈ వారం ఏ వాక్యం చెప్పారు? పిన్ని, అక్క, అమ్మ, తమ్ముడు, చెల్లి, అది నీకేమైనా అర్థమైందా? ఇలాంటి సందర్భం మీ జీవితంలో ఇప్పటికొచ్చి ఒక్కసారైనా ఎదురుపడిందా? ఎందుకు పనికిరాని మాటల గురించి మాట్లాడుకోవటం జరిగి ఉంటుంది, డౌట్ లేకుండా. లేకపోతే తిన్న తిండిని గురించి మాట్లాడుకోవడం జరిగి ఉంటుంది. లేకపోతే చేసిన పనులను గురించి మాట్లాడుకోవటం మీరు చేసి ఉంటారు. ఇలాంటి ఒట్టి మాటలు మాట్లాడుకోవటం వలన ఎక్కువ భక్తిహీనులు అయిపోతారంట. అది భక్తిలో భాగం అనుకొని గొప్పగా మాట్లాడేసుకుంటున్నారేమో. మాటలతో దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించలేరు, వెళ్ళేవారిని కూడా ఏం చేయరు, వెళ్ళనివ్వరు అని దేవుని వాక్యం చెప్తూ పౌలు గారు అంటాడు, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేనితో ఉంది? శక్తి. స్తోత్రం.
అందుకనే విశ్వాసులారా, సంఘములో వినబడితే మీ మాటలు వినబడకూడదు. మీ భక్తిలో ఎంత శక్తి ఉందో, మీ ప్రార్థన ద్వారా, మీ భక్తి ద్వారా, మీ ఆత్మీయ జీవితం ద్వారా మీరు ఏం చేయగలిగారో, దేవుని నుంచి ఏం పొందగలిగారో, దేవుని కొరకు ఏం చేశారో అవి చెప్పండి, విందాం, దేవుని స్తుతిందాం. స్తోత్రం చెప్పాలి మంచిగా. పాస్టర్ గారు, ఈ సంవత్సరం నా టార్గెట్ ఏంటనంటే ఒక 10 మందినైనా దేవుని కొరకు సంపాదించాలి. శక్తివంతమైన భక్తి చేస్తే తప్ప నీ ఉత్తుత్తి భక్తి వలన ఎవ్వరూ మార్పు చెందరు. స్తోత్రం. ఉత్తుత్తి భక్తికి నీకే మారు మనసు ఉండదు, ఇంకెవరిని మారుతో చెప్పు నువ్వు. శక్తి, దేవుని రాజ్యం అంటే మాటలు కాదు. ఉత్తుత్తి మాటలు చెప్పడం మానేయి. ఉత్తుత్తి మాటలతో కాలం గడపడం మానేయి. పాస్టర్ గారు, ఈ సంవత్సరం నేను కనీసం రోజులో ఒక 2 గంటలు 3 గంటలైనా ప్రార్థన చేసుకోవడానికి ఆశపడుతున్నానండి. ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి చెప్పు, నువ్వెంత శక్తివంతంగా ప్రార్థన చేయగలిగావు. నీ సాక్ష్యంలో ఎప్పుడైనా నేను నా ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవటానికి ఈ సంవత్సరం ఇలా ప్రయత్నం చేశానని చెప్పావా? అలా చెప్పగలవా? మరేం చెప్తావు? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళు అలాగ అన్నారు, వీళ్ళు ఇలాగ అన్నారు, పాస్టర్ గారు నన్ను ఇలాగ అన్నారు. పాస్టర్ గారు అనకపోతే నిన్ను ఎవడ అంటాడో చెప్పు. చర్చిలోకి వచ్చాక పాస్టర్ గారే అంటారు నిన్ను. ఎవరన్నా అంటూ ఊరుకోవుగా నువ్వు. దేవుడికి తెలియదా ఆ సంగతి ఏంటి? నిన్నెవరు ఉతికి ఆరయ్యాలో వాళ్ళ చేత దేవుడు ఉతికి ఆరేయిస్తాడు. స్తోత్రం. ఇంకెవరు చెప్పినా నువ్వు వినవని, ఎవరు చెప్పినా మారవని, నువ్వు మొండోడువని, బండోడువని, నువ్వు మొండిదానివని, అసలు తిరుగుబాటు చేస్తావని, లోబడవని, నీ రాతి లాంటి బండరాయి లాంటి మనిషివని దేవుడికి తెలుసు గనక సుత్తోటి ఇస్తాడు మాకు. సుత్తి వాక్యం అంటే ఊరకనే ఏంటిది పైన పూత పూసే పెయింటింగ్ బ్రష్ కాదు ఇది. చెప్పండి ఒకసారి చేతులెత్తి. ఏం కాదు ఇది, పెయింటింగ్ బ్రష్ కాదు. అబ్బా రాస్తుంటే ఎంత స్మూత్గా ఉందండి బాబా, మంచి భలే నిద్ర వస్తుందండి. హల్లెలూయా. దేవుని వాక్యం సుత్తే అని చెప్తుంది బైబిల్. స్తోత్రం. నువ్వు బండలాంటి మొండి మనిషివి కనుక నువ్వు బద్దలయ్యే వరకు దేవుడిచ్చిన సుత్తుతో నువ్వు కొట్టబడుతూనే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే మెత్తగా అయిపోతావో, ఎప్పుడైతే లోబడే ఆత్మీయ జీవితం నేర్చుకుంటావో, ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, అప్పుడు వరకు దెబ్బలు తినడం మానవు నువ్వు. స్తోత్రం. తగులుతూనే ఉంటాయి. నువ్వు బాబోయ్ అంటావో అమ్మాయి అంటావో, ఈ అమ్మాయి బాబోయ్ అనుకుని ఈ దెబ్బలు తప్పించుకొని దేవుని వాక్యం అయ్య బాబోయ్ నాకు నచ్చట్లేదు అనుకుని నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఈ వాక్యానికి విధేయత చూపించని ఈ అవిధేయ జీవితాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నరకానికి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన అమ్మో బాబోయ్ అక్కడ బాగా ప్రదర్శిస్తావు. అంతకు మించి ఏమి ఉండదు జీవితంలో. ఎవరైతే ఈ వాక్యానికి విధేయత చూపించి నేను ఎగిరెగిరి పడను ప్రభువా, నువ్వు నన్ను చితగొడితే మెత్తగా అయిపోతాను, సాత్వికం నేర్చుకుంటాను, విధేయత నేర్చుకుంటాను, లోబడే గుణాన్ని నేర్చుకుంటాను అని దేవుని వాక్యానికి లోబడితే నీ జీవితం దీవెనకరంగా అయిపోతుంది. స్తోత్రం. చెప్పాలి చేతులే. హల్లెలూయా. ఇలాగున కొంతమంది ఒట్టి మాటలే మాట్లాడతారట. వారి గురించి పౌలు అంటాడు, మనం చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చదువుదాం ఒకసారి. ప్రభు చిత్తమైతే త్వరలోనే నేను మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకుంటాను అంటున్నాడు. స్తోత్రం. కొంతమంది ఎందుకో తెగ గొప్పలకు పోతారు. గొప్పలు ఉప్పొంగుతున్న నీ మాటలు దేవునికి అవసరం లేదు. నేనంతా, నేను ఎంత, నువ్వెంత అయితే ఎంత, దేవుని దగ్గరికి వచ్చేసరికి అసలు నువ్వు ఎంత. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వెంత.
అసలు భక్తులు మాట్లాడే మాటలేనా ఇవి? భక్తులైతే మాట్లాడే మాటలు ఏంటంటే, అబ్రహాం అంటాడయ్యా, ధూళియు బూడిదయునైనా నేను నీ దగ్గర మాట్లాడడానికి తెగిస్తున్నాను, నా మీద కోప్పడొద్దు బాబు అంటున్నాడు. అబ్రహాము కంటే గొప్పోడువా నువ్వు? అబ్రహాము కంటే గొప్పదానివా నువ్వు? అబ్రహాము తానున్న ప్రాంతంలో ప్రజలు అంటారు, అయ్యా నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు, నీకు నాకు ఏముంది, ఈడుస్తా అంతే. స్తోత్రం. మహా అయితే అంతే, నెలకు జీతం నీకు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తావేటి? ఓ 10 లక్షలు అప్పు చేయమని చేస్తావు, 10 లక్షలు. స్తోత్రం. సంవత్సరానికి 10 లక్షల సంపాదన లేదు, కానీ 10 లక్షల మాటలు మాట్లాడతావు, ఎవడికి ఉపయోగం? హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఏంటది? 10 లక్షల మాటలు. అదేమైనా సంఘానికి, ఆత్మీయ జీవితానికి, తోటి విశ్వాసికి క్షేమం కలిగించే మాటలా ఏమన్నానా? నువ్వు చెడిపోయింది కాకుండా కూసే గాడిద వచ్చి దేని చెడగొట్టిందంట? ఈ గాడిదలు ఏదో మేస్తున్నాయి, తినో తినకో, లేకపోతే వినో వినకో, ఏదో కొంచెం భక్తో ఏదో భక్తి మొత్తానికి చేస్తుంటే, ఈ చెడిపోయిన గాడిద వచ్చి అది తిందో, విందో గాడిద. స్తోత్రం చెప్పాలి మంచిగా. వినని ఈ గాడిద వచ్చి మళ్ళీ వినే గాడిదని చెడగొడుతుంది. మనం గాడిదల్లాగా ఉందామా, గొర్రెల్లాగా ఉందామా చెప్పాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను వచ్చినప్పుడు వారు ఉప్పొంగే మాటలు కాదు, ఉప్పొంగిపోయే మాటల వలన దేవుని సంఘానికి కానీ, నీకు కానీ, దేవుని రాజ్యానికి కానీ అస్సలు రూపాయి ఉపయోగం ఉండదు. పౌలు అంటారు, వారి ఉప్పొంగుచున్న మాటలు కాదు, వారి శక్తినే నేను చూస్తాను అంటున్నాడు. 18వ వచనంలో అంటాడు, నేను రాననుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుకుంటున్నారంట. చెప్పండి, చదవండి ఒకసారి 18వ వచనాన్ని. నేను మీ యొద్దకు రానని అనుకుని కొంతమంది ఏం చేస్తున్నారట? ఉప్పొంగిపోతున్నారట, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. అసలు నేను పట్టించుకోనని, నేను విననని, నేను రానని కొంతమంది ఉప్పొంగిపోతున్నారు. అయితే నేను వచ్చినప్పుడు వారు ఉప్పొంగిపోతున్న మాటలు కాదు, వారి భక్తి ఎంత ఉందో అదే నేను చూస్తాను అంటున్నాడు పౌలు. స్తోత్రం. అందుకే ఈ ఉదయకాలం మందు, ఈ పగటి వేళ దేవుని రాజ్యం అంటే ఊరకనే మాట్లాడుకోవటం కాదు, పనికిరాని ఆ మాటలు ఈ మాటలు కాదు, శక్తి అని మీరు అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. నీ భక్తిలో ఏముండాలి? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, అంతేగాని మళ్ళీ ఇంకొకరు ప్రార్థన చేయమని నువ్వు వాళ్ళని కాళ్ళు పెట్టుకుని బతిమలాడి భక్తి చేయకూడదు. స్తోత్రం. ప్రార్థన చేస్తే ఎలాగుండాలి చెప్పట్లేదు మీరు. అసలు నిజంగా శక్తి ఉంటే నీ ప్రార్థనకి ఒక అద్భుతం జరుగుతుంది. నిజంగా శక్తి ఉంటే నీవే ఒక అద్భుతంగా మారిపోతావు. పిల్లికి భయపడిపోయి పిల్లి ఎదురొచ్చిందంట, అది కూడా ఏ పిల్లి అని అంటే నల్ల పిల్లి, బావురు పిల్లి, నేను తినేస్తుందని మరి. స్తోత్రం. పిల్లొత్తే అల్లం నువ్వు ఎదురుగా, పొలలొత్తే ఎదరో, మళ్ళీ ఎవడన్నా తుమ్మితే తాత తుమ్మాడంట, తుమ్ము. స్తోత్రం. తుమ్మొత్తే భయపడిపోతావు, మరి ఇంకేం భక్తి నీది? మళ్ళీ భయపడిపోయి ఇంటికేమో గుమ్మిడికాయ ఏలాడు కట్టుకుంటావు. ఏం ఏలాడు కట్టుకుంటావు? గుమ్మిడికాయ. నేను అంటుంటాను, గుమ్మిడికాయ ఇంటికి కాదు, మెల్లో ఏలాడు కట్టుకుంటే ఇంక అస్సలు దిష్టి ఉండదని. స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఎక్కడ కట్టుకోద్ది? ఇంకా ఇంటికి ఎందుకు? ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నెత్తి మీద ఏ సుక్కలు పడుతున్నాయి నాకు. నేను అనుకుంటున్నాను ప్రార్థనలో దేవుడు అభిషేకం కానీ కుమ్మరిస్తున్నాడేమో, ఒక్కో డ్రాప్ వేస్తున్నట్టున్నాడు అనుకుని ప్రార్థనలో కళ్ళు తెరిచి ఇలా పై చూస్తే నోట్లో పడిందో సుక్క. అయితే దేవుడు నాకు ఏంటి ఆనంద తైలాభిషేకం చేసినట్టున్నాడు అని తీరా చూస్తే కుళ్ళిపోయింది గుమ్మడికాయ. అప్పుడు అన్న ఓసోసి, అమ్మోయ్ కుళ్ళిపోయిన గుమ్మడికాయ చూసుకోలేదా నువ్వు? అయ్యో చూసుకోలేదు పాస్టర్ గారు, మార్చేస్తాను సాయంత్రానికి అంటుంది.
మరి ఎంత శక్తివంతమైన భక్తో గుమ్మడికాయ భక్తి. దేవుని రాజ్యం అంటే ఇలా శక్తి లేని భక్తి కాదు. ఇప్పుడు అలా గుమ్మడికాయ అంటున్నామని కొంతమంది ఏమో కలబంద కట్టుకున్నారు. కలబంద ఇంటికి ఎలాడగడితే ఏదన్నా అంటారని గోడ మీద కుండీలో పెట్టుకు తిరుగుతున్నారు వీళ్ళు. కుండీలో ఎందుకు, ఇంట్లో పెట్టుకుంటే అసలు ఎండదో వాడదో, ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అదేనా నీ భక్తి? అదేనా నీ ఆత్మీయ జీవితంలో ఉన్న శక్తి? దిష్టికి భయపడిపోతావా? కొంతమంది కాలుకి నల్లతాడు పెట్టుకుని తిరుగుతున్నారు. నల్లతాడు అని అంటే చర్చికి వెళ్ళి వచ్చాను కదండి అందరూ దిష్టి పెట్టేస్తారని. మరి చర్చికి వెళ్ళి వస్తే దిష్టి పెట్టేస్తారా? ఆడు మెరుపులు సొక్క వేసుకుని వచ్చాడు ఆ వారం. మెరుపుల సొక్క. నేను మెరుపుల సొక్క ఎవడేసుకోమన్నాడు? మళ్ళీ తాడు ఎవడు కట్టుకోమన్నాడు? మళ్ళీ ఒకడేమో ఏం చేస్తున్నాడు అనుకుంటారు, అలా ఆవిడతో దిష్టి తీయించుకుంటున్నాడు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ అమ్మ దిష్టి, వాళ్ళ నాన్న దిష్టి. వారి ముందు దిష్టి ఎత్తేది మీ అమ్మ మీ నానే, మా బంగారం అంటారు కదా. అందుకే జ్వరం వచ్చేస్తుంది నీకు. స్తోత్రం. మెరుపుల సొక్క ఎవడేసుకోమన్నాడు? మళ్ళీ దిష్టి ఎవరు తీయించుకోమన్నారు? నేను అంటాను, అలా దిష్టి తగిలేద్దని భయపడే వాళ్ళు ఇంటి దగ్గర పొయ్యి ఉంటుంది కదా, పొయ్యి ఉన్న దగ్గర గోడ ఎలా ఉంటుంది, నల్లగా అయిపోయి పుల్లలు వేస్తుంటారు మూలన. మెరుపులు సొక్క వేసుకుని ఎవడు దిష్టి ఎట్టాడు అక్కడ. నేను చూద్దామని వస్తే వాళ్ళకి నల్ల గోడే కనబడుతుంది. మూలకి వెళ్ళిపోయి పుల్లల చోటును దాక్కో. స్తోత్రం. అదే నా భక్తి. దేవుని రాజ్యం మాటలతో కాదంట, ఊరకనే మాట్లాడితే సరిపోతావు. నీ భక్తిలో, నీ ఆత్మీయ జీవితంలో శక్తి ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, నేను రాను అనుకుని వారు ఉప్పొంగిపోతున్నారు. నేను వచ్చినప్పుడు వారు ఉప్పొంగుచున్న మాటలు కాదు, వారు ఎన్ని డంబాలు చెప్తున్నారో, ఎన్ని గొప్పలు చెప్తున్నారో, మేమంతా, మేమింత, మేము అలాగా, మేము ఎవరు అనుకుంటున్నారు. నువ్వు నేను ఎవరైనా కూడా యేసు ప్రభు దగ్గర ఎవరో అని అంటే ధూళి, ఉఫ్ఫన్నమంటే ఎగిరిపోతాం. స్తోత్రం. దావీదు అంటాడు, అయ్యా నేను మిన్నల్లిని ప్రభువా. రాజు అయిపోయి సింహాసనం మీద కూర్చున్న తర్వాత అంటాడు, నేను ఎంతటి వాడినని నన్ను ఇంతగా హెచ్చించావు. నా కుటుంబం ఏ పాటిది, నేను ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడినని దావీదు మహారాజు చెప్తున్నట్టే. దావీదు దగ్గరికి వెళ్తే నువ్వు నేను ఎందుకని పనికొత్తామా? అసలు దావీదు ఇంట్లో పని చేయడానికన్నా పనికొత్తామా? మాట్లాడతలేదు మీరెవరు. దావీదు గారు, మీ పశువులు ఉన్నాయి కదండి, పేడ తీస్తానండి బాబు అంటే పెట్టుకోండి నిన్ను నన్ను. స్తోత్రం చెప్పాలి చేతులు ఎత్తి. మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. దేవుని రాజ్యం ఊరకనే ఏదేదో మాట్లాడేయడం కాదంట. స్తోత్రం చెప్పాలి. దేవుని రాజ్యం అంటే ఏం కాదు, ఏది పడితే అది మాట్లాడేయడం కాదు, ఎలా పడితే అలా పాటలు పాడేయడం కూడా కాదు. పాడితే సరిపోదా అంటాడు ఆయన, నువ్వు పాడిన దానికి తగ్గట్టుగా బతుక అంటాడు ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. 20 సంవత్సరాల క్రితం రాసుకున్నాను, నాకు శ్రమలు వచ్చినా సరే నీ సేవను మా అన్నని. హల్లెలూయా చెప్పాలి మంచిగా. సేవ కోసం, దేవుని కోసం నేను ఎన్ని వదిలేసానో. స్తోత్రం. దేవుడే కావాలి, సేవే కావాలి, అడుక్కు తిన్నా పర్లేదు, తాగడానికి గెంజి లేకపోయినా పర్లేదని అలా గొప్పలు చెప్పేయడం కాదు. దేవుని కోసం నువ్వు బ్రతికి చూపించాలి. స్తోత్రం చెప్పాలి. ఎలాగా చెప్పాలి? దేవుని కోసం ఏం చేయాలి? బ్రతికి చూపించాలి. నీ భక్తిలో శక్తి చూపించాలి. దేవుని కోసం ఏం వదిలేసావు నువ్వు? ఏది వదలో? లోకంలో ఉన్నదంతా పోగేసేసుకుని నేలకు పోయి నెత్తికి రాసేసుకుంటావు. మళ్ళీ దేవుని మందిరంలోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని చప్పట్లు కొట్టేస్తావు. ఇంకేది దేవుని రాజ్యం? అందుకే పౌలు అంటాడు, తెగ పొంగిపోతున్నారంట,
కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, తెగ ఉప్పొంగిపోతున్నారంట వాళ్ళు అని ఉత్తరం రాస్తున్నాడు. ఇదిగో ఏదో ఒక రోజున దేవుడు నాకు అవకాశం ఇస్తే, దేవుని చిత్తం అయితే, అక్కడ అలాగే రాసి ఉంది. ఒకసారి చదవండి ఆ మాటలు, 18, 19 చదవండి. నేను మీ వద్దకు రానని అనుకొని కొంతమంది ఉప్పొంగిపోతున్నారంట. ప్రభువు చిత్తమైతే త్వరలోనే నేను మీ వద్దకు వస్తాను. వినండి, ఒకవేళ నేను రాననుకొని తెగ ఉప్పొంగిపోతున్నారంట కొంతమంది, దేవుడు నాకు అవకాశం ఇస్తే, దేవుని చిత్తమైతే తప్పకుండా ఏదో ఒక రోజు మీ మధ్యకు వస్తాను. కొరింథీ సంగమా, నేను వచ్చినప్పుడు మీ గొప్పలు చెప్పండి, మీరు ఉప్పొంగిపోయే మాటలు చెప్పండి. అబ్బా అబ్బా అని వాళ్ళంతా వీళ్ళెంత అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే మాటలు కాదు. ఎవరెంత ప్రార్థన చేస్తున్నారు, ఎవరెంత భక్తిగా ఉంటున్నారు, ఎవరెంత ఎక్కువ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారు, ఎవరెంతగా దేవుని కొరకు శ్రమ పడుతున్నారు, దేవుని కొరకు బాధ అయినా హింస అయినా అనుభవించడానికి జీవితాన్ని ఎంత సమర్పించారు, దేవుని కొరకు ఎలా బ్రతకగలుగుతున్నారు, వారి శక్తినే నేను చూస్తానని చెప్తున్నాడు పౌలు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సంగమా, గొప్పలు చెప్పుకోవటం వల్ల మనకు మీకు నాకు ఏ ఉపయోగం ఉండదు, ఏముండదు. అందుకనే పౌలు అంటారు, వారు ఉప్పొంగుచున్న మాటలు కాదు, వారి శక్తినే నేను చూస్తాను. స్తోత్రం. ఈ సంవత్సరం చివరికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పగలిగితే, అయ్యా పాస్టర్ గారు, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం వరకు నేను చాలా కొద్దిసేపు ప్రార్థన చేయగలిగాను, కానీ ఈ సంవత్సరం నా ప్రార్థనా జీవితం అభివృద్ధి అయ్యిందండి, దేవుని కృప వలన నా ప్రార్థన అభివృద్ధి చెందిందని చెప్పు. అయ్యా ఈ సంవత్సరం నేను దేవుని కొరకు ఒక 10 మందిని సంఘానికి నడిపించగలిగానండి, 10 లక్షలు పోగేసానండి, ఎవరికి ఉపయోగం ఉండదు, నేను ఎత్తి మీద వేసుకుని తగలేసుకోవడానికి తప్ప. స్తోత్రం. పోనీ 10 లక్షలు సంపాదించామనుకో, సంవత్సరానికి సమాధి చేసినప్పుడు పెట్లు వేస్తారా? దుప్పడం మానేసి డబ్బు కట్టలేస్తాడే ఎవరికన్నా? కోటీశ్వర్లు అండి, వీళ్ళని ఉత్తినే పంపించకూడదు అని కనీసం ఒక 10,000 ఖరీదు చేసే కోటు కూడా ఇర్రు. అప్పటి వరకు నీ ఒంటి మీద ఉన్న కోటు తీసేసి గుట్టపేలకు చుట్టేసి, చుట్టేసి దాని అర్థం ఏంటంటే, ఎంత ధనవంతుడైనా వెళ్ళేటప్పుడు ఎంత నిష్ఠ దరిద్రుడిగా పోవాలని చెప్పడానికి అనుకుంటా, ఉన్నవి అన్నీ పీకేస్తారండి, పల్చట్టు గుడ్డ చుట్టేస్తారు. ఎంత దరిద్రం! మరి ఆ మాత్రం దానికి ఎందుకు గొప్పలో? మనం గొప్పగా చెప్పుకోవాల్సి వస్తే మన భక్తిని గురించి చెప్పుకోవాలి. స్తోత్రం. భక్తిని గురించి కూడా గొప్పగా చెప్పుకోవటానికి ఏం లేదు, మన భక్తి చేయగలగడానికి శక్తినిచ్చే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా, హల్లెలూయా. అందుకే పౌలు గారి బోధ అంతా ఎలాగుండేదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కాకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచే దృష్టాంతములనే వినియోగించాను అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. పౌలు లాంటి సేవ ఎవరైనా చేయగలిగితే అబ్బా అద్భుతం. ఈ రోజుల్లో సేవ అంతా వేపుడు జావా, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు నరకంలో సావా. ఎందుకనంటే తీయటి మాటలు, తేనె మాటలు. స్తోత్రం. చిలక పలుకులు, ఎక్కడో ఎవరో నేర్పించిన మాటలన్నీ పోగేసుకుని వచ్చి పౌలు అంటాడు, పౌలు లాంటి సేవ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.
మీరు ఎలా ఉండొద్దు అంటున్నాడనంటే, మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవద్దట? మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. మనుషులకున్న జ్ఞానం ఇంతంత కాదు. ఎన్ని తెలివితేటలో. శుక్రవారం అన్నానుగా, అద్భుతంగా దేవుడు అప్పుడప్పుడు మంచి భలే మాటలు ఇస్తుంటాడు. సంతలో తెలివితేటలు. స్తోత్రం. ఈ వంకాయలు ఉంటాయా, పుచ్చిపోయి ఉంటాయా? చూసి కొనివాడు ఏమంటాడనంటే, చిచి వంకాయలు అన్నీ పుచ్చిపోయి ఎంతకిస్తావేటి అంటాడేడు. అంటే తక్కువ తెచ్చేసుకుందామని. అమ్మివాడు ఏం తెలివి తక్కువడేటి? తెలివి తక్కువడైతే ఎందుకు అమ్ముతాడు? కొనుక్కుంటా తిరుగుతాడు ఊరంతా. ఆడంటాడు, చిచి ఎంత మంచి అనుకున్నావు, తిను ఒకసారి. ఏదో 1-2 ఉంటాయి కానీ అవి తీసేస్తాను కావాలంటే, నీ కళ్ళెదురుగా 1-2 తీసేస్తాడు. ఇసిరేస్తాడు రోడ్డు మీద ఇలాగా. అమ్మ బాబోయ్ మిగిలిన అన్నీ మంచి అనుకుంటా అనుకుని వేసేసుకుని తెచ్చేసుకుంటావు. లోపల ఉంటాయి పురుగులు. సంతలో తెలివితేటలు. ఈ సంతలో తెలివితేటలు సంఘంలోకి తెచ్చేసి ఉప్పొంగిపోయే మాటలు మాట్లాడడం వల్ల ఆత్మీయ జీవితానికి ఏ ఉపయోగం ఉండదు. అందుకే మీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, మనుషుల జ్ఞానాన్ని అనుసరించి ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఎలా ఉండకూడదు? మనుషుల తెలివితేటలు మన విశ్వాసానికి ఏ ఉపయోగపడవు. ఒక ఆయన చెప్పాడు ఆ మధ్యకాలంలో, దారిలో వెళ్తా చీకట్లో ఏదో తొక్కేసాడంట, వాసన వస్తుందంట. తొక్కేసి వాసన వస్తుంటే తెలివి తక్కువడు, చదువు లేనివాడు ఏమేం చేసాడని అంటే, అక్కడ గడ్డేదో ఉంటే పాపం కింద ఇలా తుడుచుకుని పోయాడంట. చదువుకున్నవాడు తెలివైనవాడు ఏం చేసాడని అంటే, ఇది ఏమిటి, నేను తొక్కినది మట్టియా, పేడయా, లేక మరొక పదార్థమా అని దాన్ని వేలుతో ఇలా తీసి వాసన చూసి దాన్ని పరీక్ష చేసి, హల్లెలూయా. నీ విశ్వాసం అంత తెలివైందిగా, అంత తెలివితేటలు ఉపయోగించకూడదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. మనుషుల జ్ఞానాన్ని అనుసరించి ఉండకుండా ఏముండాలంట? చదవండి మాటలు. మీ విశ్వాసం మనుష్య జ్ఞానమును అనుసరించి ఉండకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించకుండా. వినండి, తీయని మాటలు చెప్పడం మాకు చేతగా ఏం కాదు. స్తోత్రం. మిమ్మల్ని చక్కగా తీయని మాటలు మాట్లాడి మీ దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవడం చేతగా ఏం కాదు. స్తోత్రం చెప్పట్లేదు మీరు. మీ దగ్గర నుంచి రాబట్టుకోగలుగుతాను కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం అన్నీ పోగొట్టుకుంటాను. ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టుగా నువ్వు పరలోకం చేరాలన్నదే నా ఆశ. అందుకే నేను తీయని మాటలు ఉపయోగించడం నా ప్రసంగాలు అస్సలు ఉండదు. స్తోత్రం. మరీ సీరియస్గా చెప్తే బాగోదని అప్పుడప్పుడు ఏదో కొంచెం నవ్వించడానికి ఏవో మాటలు చెప్తాను కానీ నా ప్రసంగాలన్నీ జోకులేం కాదు. ఇస్కరియోతు యోధా లేడా యేసుప్రభు శిష్యుల్లోని? ఆ ముచ్చుకున్న వెంటనే వాడిలో సైతాన్ దూరిందంట. ఏం పుచ్చుకున్న వెంటనే? ప్రభు బల్లలో పాలు పొందుతున్నాడంట. అందరితో పాటు యేసుప్రభు రొట్టె విరిచి వాడికి ఇవ్వగానే అది తీసుకున్న వెంటనే సైతాన్ దూరిందంట. మరి సంఘంలో కూడా ఉంటారు ఇస్కరియోతు యోధాలు. స్తోత్రం. అందరూ భక్తులే ఉండరండి. ఒక రోజు దేవదూతలు దేవుని ఆరాధించే రోజు వచ్చిందంట. యోబు గ్రంథం 1వ అధ్యాయం. అందరితో పాటు సాతాను కూడా వచ్చాడంట. అక్కడికి అపవాది కూడా వచ్చాడంట. ఏంటండి దేవుని దగ్గరికి అపవాది కూడానా అని అంటే వచ్చేస్తుంటాడు. ఆడు వద్దన్నాను, మరి ఏం చేద్దాం? స్తోత్రం. ఇప్పుడు సంఘమంతా దేవునికి విధేయతగాను ఆత్మీయంగా ఉండాలని ప్రతి సేవకుడికి ఉంటుంది. కలుపు మొక్క లేకుండా ఉండాలని ప్రతి వ్యవసాయకుడికి ఉంటుంది. అది వద్దంటే వచ్చేస్తుంటుంది కలుపు మొక్క. మాట్లాడితే వెళ్ళి పొలం రోజు పరిశీలన చేసుకుని మొక్కలను ఏం చేయాలి? తీసుకుంటూ ఉండాలి. పరమగీతాలు ఏమంటుందంటే, ద్రాక్ష తోటలను చెరిపే నక్కల్ని పట్టుకోండిరా బాబు, గుంట నక్కలు ఉన్నాయి. అలా సేవకుడిగా నాకు తీయటి మాటలు చెప్పడం చేత కదా,
తీయటి మాటలు చెప్పొచ్చు. అవి మీకు ఉపయోగపడవు, నాకు కూడా ఉపయోగపడవు. స్తోత్రం. పన్నీరు చల్లుకోవాలంట కానీ తాగేయకూడదంట. పన్నీరు ఏం చేయాలి? సువాసన. ఇప్పుడు పొగడతలు మంచియే. ఆ పొగడత ఆ కొద్దిసేపు నువ్వు అబ్బా బాబాయ్ ఆహా ఓహో అనుకోవటానికి ఉపయోగపడుతుంది, కానీ ఆ పొగడత నేను పరలోకానికి చేర్చదో. పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించిన మాట్లాడిన తీయటి మాటలు వినియోగించకుండా. ఇంగ్లీష్లో ఇంకా అద్భుతంగా ఉంది, హనీడ్ అంటే తేనె పూసిన మాటలంట. ఏ మాటలు? తేనె పూసిన మాటలు. అయ్యే ఇష్టం మనకి. స్తోత్రం. ఏ ఇష్టం? అవే ఇష్టం. గంగిరెద్దులాగా శుభోజయం ఇచ్చిందేం 10 రూపాయల 10 పొగడతలు పొగులుతాడాడు. అది అలవాటు అయిపోయింది మనకి. సంఘంలోకి వచ్చి కూడా ఏం కోరుకుంటున్నారంటే మన వాళ్ళు ఇంకెప్పుడు మన మీద ఏం పడాలి? పొగడతల వర్షమే పడాలి. స్తోత్రం. ఎప్పుడు పొగడతల వర్షం పడో అప్పుడప్పుడు నిప్పులు పడుతుంటాయి, చెప్తుంటే కాల్చేయడానికి. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సుత్తే కాదు, ఇది అగ్ని వంటిదని బైబిల్ చెప్తోంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎలాంటిది ఇది? అగ్ని. బగబగ మండిపోతుంటుంది. నీ జీవితంలో ఆత్మీయ జీవితానికి మేలు చేయని చెప్తుంటే అది కాలిపోతుంది. కొంతమందికి చెత్త కాల్చుకోవడం ఇష్టం ఉండదండి. ఈ చెత్త అంతా పోగేసి ఎక్కడ ఎడతారని అంటే ఇంట్లో ఎడతారు. వీళ్ళు ఎక్కడ ఎడతారు? ఇంట్లో. ఇప్పుడు పండుగ వచ్చేసరికి ఇల్లు అంతా శుభ్రం చేస్తారా? పనికిరాని వస్తువులు బోళ్ళని ఉంటాయి. పడేస్తారా? పడేయరు. పోనీ అమ్మేస్తారా? అమ్మరు. మరి ఏం చేస్తారు? దీనికోసం ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది, స్టోర్ రూము. ఏ రూమ్ అది? స్టోర్ రూమ్. మళ్ళీ దానికి పేరు. ఆ స్టోర్ రూమ్లో ఈ చెత్త అంతా పోగేసి, కొంతమంది ఎందుకో ఇంటి నిండా చెత్త అలా పోగేసుకుని ఉంచుకుంటారు. ఆత్మీయ జీవితంలో కూడా చెత్త అలా పోగేసుకుని ఉంచుకుంటారు. తీయటానికి ఇష్టం ఉండదు, మారడానికి ఇష్టం ఉండదు, బయటపై పారేయడానికి ఇష్టం ఉండదు. ఇది పనికి రాదు అని ఏమంటే కొన్ని మొక్కలు ఉంటాయి, ఓరకనే అలాగా ఏంటి పనికిరాని కొమ్మలన్నీ వేసేసి ఉంటాయి. ఇప్పుడు జీడి తోటలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అడుగులు ఎందుకు బాగు చేస్తారో. నాకు తెలియదు. బాగు చేస్తున్నారా? బాగు చేస్తారా మీ తోటలో? నరికి పాడేస్తారా అంతే. తోటగాలోడు వచ్చి ఎందుకు నరికేస్తున్నావు అని అడుగుతాడా? ఇంకా బాగు చేస్తేనే బాగుండు అనుకుంటాడు. స్తోత్రం. చెప్పట్లేదు, మంచిగా చెప్పట్లేదు. ఆత్మీయ జీవితంలో కూడా పనికిరాని అన్ని తీసి పడేయవలసి వస్తుంది. ఇది కత్తి వంటిదని చెప్తుంది బైబిల్. స్తోత్రం. ఒక్కోసారి నరకబడాలి. నరికే పని మాది. స్తోత్రం. చీల్చి చెండాడేయమంటాడు దేవుడు. డాక్టర్లు సర్జరీ చేస్తారు కదా, ఆపరేషను. ఎక్కడ తెగిందో తెలీదు, ఎంత తెగిందో తెలీదు. ఆ బ్లేడ్ ఎంత పదునుగా ఉంటుందో తెలుసా? ఇలాగంటాడు అంతే, చిన్న గీతకి ఎత్తాడు, మొత్తం పొట్ట అంతా ఇలాగొచ్చి పేగులని బయట పడిపోతాయి. ఇంత గడ్డ వేసుకుని తిరుగుతుందంట ఒక ఆవిడ గడ్డ. స్తోత్రం. అలా లోపలే ఉంచండి పాస్టర్ గారు, అది చాలా సంవత్సరాల నుంచి మోస్తున్నాను, తీయొద్దండి అని అంటే సచ్చి ఊరుకుంటామని చెప్తాడు డాక్టర్. స్తోత్రం. ఏమవుతావు? నీ కడుపులో పెద్ద గడ్డ ఉంది, అయ్యో కొయ్యొద్దండి, తీయొద్దండి, చాలా సంవత్సరాల నుంచి నేను దాచుకుంటున్నానండి, రోజు దానికి కావలసినంత ఫుడ్ ఎడుతున్నానండి, ఫుడ్ గడ్డెట్టు. అందుకే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించినా ఏదైనా మాట్లాడవలసి వచ్చినా తీయటి మాటలను ఉపయోగించకుండా మరి ఏమి ఉపయోగిస్తాడంటే ఈయన చెప్పండి? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరిచే దృష్టాంతములని నేను వినియోగిస్తున్నాను అంటాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అది దేవుని రాజ్యం అంటేనే. తీయని మాటలు కాదు. తీయని మాటలు మీకు లోకంలో బోల్డ్ అని వినబడతాయి. అదేది దేవుని రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్తావు. ఇప్పుడు అవ దగ్గరకు వచ్చిన సర్పం చాలా తీయని మాటలు చెప్పిందంట.
ఏమైపోతామని చెప్పింది? చెప్పండి ఒకసారి, ఏమైపోతావంట? దేవతల వలె మారిపోతారు. ఏడు ప్రార్థన చేయకపోయినా మీరు పరలోకం వెళ్ళిపోతారు. కొంతమంది ఈ దినం కూటం పెడుతుంటారు, దినానికి కూటం అంటే అలాగంటే కొంచెం బాగుంటుందని చెప్తున్నానే. స్మారక కూటం అంటారు దాన్ని, జ్ఞాపకార్థ కూటం అంటారు, అసలు బోల్డ్ అని పేర్లు పెడతారు దాన్ని. ఆ కూటంలో మన ప్రియులు అప్పలమ్మ గారు ఈ రోజున పరలోకంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంట? ఒక ఆదివారం ప్రార్థనకు రాదు ఆవిడ, ఉపవాస ప్రార్థన తెలియదు ఆవిడికి, క్రిస్మస్కి ఏదో పల్లి మట్టుకొని దేవుణ్ణి స్తుతించుడి అని పల్లి మట్టుకుని వస్తుంది ఆవిడ క్రిస్మస్కి. స్తోత్రం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? కోటాలు పెడతారుగా పాస్టర్ గారు, అప్పుడు వచ్చేస్తుంది. ఆవిడ్ని పాస్టర్ గారు ఎంత పొగుడుతారండి అంటే ఇక్కడ ఎవరు లేరు కదా ఆ పేరు, అందుకని చెప్తున్నానే. కొంతమంది పాస్టర్ గారులు తెగ చెప్పేస్తుంటారు. ఆడి బాప్తిస్మే పొందలేదు, ఎక్కడున్నారంట? మరి రాసి ఇచ్చేస్తాడు, ఈ పాస్టర్ గారు రాసి ఇచ్చేస్తాడు ఏం పరలోకం. వీళ్ళ తాతది, వాళ్ళ తాత సంపాదించాడు. మరి కొంతమంది అలాంటి పాస్టర్ గారు లాంటి చాలా ఇష్టం. ఆడి ప్రార్థన చేయలేదు, భక్తి చేయలేదు, ఆడి భక్తికే బాగలేదు, వీడు సుట్టమానలేదు. ఏమి ఇచ్చేస్తాడు పాస్టర్ గారు? పరలోకం. ఆదివారం గుడికి వస్తాడా, సాయంత్రం ఏమో ఏంటిది ప్యాకెట్ వేసేస్తాడు. ప్యాకెట్ తెల్లగా ఉన్న ప్యాకెట్లు తెచ్చుకుని వేసేస్తాడు. ఆడికి ఏమి ఇచ్చేస్తాడు పాస్టర్ గారు? పరలోకం. కానీ పౌలు అంటాడు, ఇలాంటి తీయటి మాటలు చెప్పడం మా వల్ల కాదు బాబు. స్తోత్రం. మరి ఏంటంటే మీ పరిచర్య ఏంటి? మీ పని ఏంటి? పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరిచే దృష్టాంతాలు ఏమన్నా ఉంటే, కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చేసిన కార్యాలు ఏమైనా ఉంటే అవి మాత్రమే చెప్పి నేను మాట్లాడుతున్నాను, సువార్త చెబుతున్నానని చెప్తాడు. స్తోత్రం.